తీసుకొని వెళ్ళరా అన్న అవ్వదు. ఎందుకంటే అతను నా ఎంత ఉన్నాడు కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్తాను. ఎంత దూరమైనా అంత అర్ధరాత్రులు కూడా వెళ్ళేవాడు. నా ఎంత బాబా కూడా వచ్చేవాడు. నేను సూర్య చెప్తున్నాను, నా గురించి ఆటో కూడా 1 గంట రాత్రికి ఒక్క రోజు వచ్చింది కూడా నా ఆటో కూడా. ఎంత చక్కగా వచ్చిందంటే ఇంకా నేను చెప్పలే. అప్పుడు నా కొడుకు లెగిసి 2 నిమిషాలు లేట్ అయిందని అడిగితే ఏటి అవ్వలేదు నాన్న, బాబా ఉన్నా నీకేట్ అవుతుంది అడిగి ఇప్పటికి కూడా తెలియదు. అడిగి త్వరగా వచ్చింది కూడా తెలియదు. అంత మరి నేను చెప్పుకోలే. అందుకే ఎంత దూరమైనా సరే ఎక్కడికైనా సరే నా విద్య నేను సరస్వతి దేవుని వదలా. నాకు వస్తుందని ఆశించను. నా కొడుకుని బాబా కాపాడాడు. నాకు అదే చాలు. 10,000 కోటి రూపాయలు నాకు అది ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నా శక్తి వల్ల నేను పోషించుకుంటాను నాకు బాబా. ఎందుకంటే 1 గంట రాత్రి నాకు ఆటో వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాను. నా గురించి రాలే, ఎప్పుడూ లేదు. ఆటో ఎలాగొచ్చిందో తెలీదు. ఆటో వచ్చింది బాబా, నేను ఎలాగెళ్ళాలి ఇంటికి, 1 గంట అయిపోతుంది. ఇంటి దగ్గర నా ఫోన్లో తినేస్తుంది ఎలాగంటే అలాగా ఆటో వచ్చింది. ఆటో వచ్చి ఎక్కడికి అని నన్ను అడిగింది. నేను మలకాపురం వెళ్తాను అన్నా. మలకాపురం వెళ్ళాలి అనగానే పదా నేను అని చెప్పేసి నాకు మలకాపురం తీసుకుని వెళ్ళాను. ఇల్లు ఎక్కడా నేను అడిగాను. ముందుకు వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది నాకు, కుక్కలా ఉన్నాయి కదా అంటే నేను దిగబడతాను కదా నీకు ఎందుకు అని చెప్పేసి నా ఇంటి వరకు ఆ వీధి వరకు దిగబెట్టేసి ఎంత ఇస్తావో అని అడిగాడు. నేను ఎప్పుడు 30 రూపాయలు ఇస్తాను, నైట్ అయితే ఎక్కువ ఇస్తాను. మరి నైట్ అయిపోయింది కదా, మరి ఎంత అడగాలి, ఎంత నువ్వు ఎంత ఇస్తావు అంటే 30 రూపాయలు కదా ఇస్తావు, ఆ 30 ఇవ్వు అన్నాడు. 30 రూపాయలు ఇచ్చేసి ఇలా ఇచ్చి జోబులో డబ్బులు పెట్టుకెళ్ళి ఇస్తాం. ఆటో లేదమ్మా, ఆటో నేను అప్పుడు 1 గంట అయిపోయింది. బాబా నువ్వే ఉన్నా, నన్ను నువ్వే తీసుకొని వెళ్ళు, లేదా నేను ఉండిపోతానన్నాను. 10 నిమిషాల్లో ఆటో నాకు ఆ ఇంటికాడ 1 గంటకి అడిగాను. 10 నిమిషాలు ఎప్పుడు 45 నిమిషాలు అవుతుంది, గంట పడతారు. అది 10 నిమిషాలు నేను అక్కడ ఉన్నాను. ఎలా వెళ్ళిపోయినా నాకు తెలియదు. బాబా తీసుకొని వెళ్ళాడు. మరి అంత శక్తి ఉన్న మనిషి ఇక్కడ ఉన్నారంటే నమ్ముతారా లేదా? బాబా సాయిరామ్ నాకు అలాగా. అందుకే నేను ఎంత దూరమైనా ఎక్కడికైనా సాయి నీ భజనికి నేను వాయిస్తా, చిక్కులు వేయిస్తా, 100 మందికి 1000 మందికైనా చెల్లి ఆడిస్తా. జై సాయిరామ్.